నా సాక్ష్యం ఇంకా కంటిన్యూ ఉందండి, చెప్తున్నాను. ఆ రకంగా నేను పాపము నుండి పరిపూర్ణంగా కడగబడ్డాను. సదాకాలం వరకు కూడా నా దగ్గర ఎలాంటి పాపం లేదు. యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా నేను నీతిమంతురాలిని, పరిశుద్ధురాలు అయ్యాను. ఇంకొక వాక్యము చూపించింది ఆ సిస్టర్ గారు, యోహాను సువార్త 1:29లో, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల అని ఉంది. లోక పాపం అంటే లోకంలో నేనున్నాను, మీరున్నారు, మీరు బంధువులు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, మా యొక్క బంధువులు ఉన్నారు. ఈ లోక పాపం అంటే ఆది నుండి ఆ యొక్క యేసుక్రీస్తు రాకడ వరకు ఎవరైతే ఉంటారో ఆ యొక్క పాపం వరకు కూడా లోకం అంటారండి. ఆ లోక పాపం అంతా కూడా దేవుడు తీసేసాడు అనుకుని బైబిల్ చెప్తుంది. మరి బైబిల్లో కరెక్టా, మనం కరెక్టా? బైబిలే కరెక్టు. దేవుడు అబద్ధికుడా? కాదు కదా. మరి ఆది యోహాను సువార్త 1:1లో ఉంది, ఆది యందు వాక్యముండును, వాక్యం దేవుడి యొద్ద నుండును, వాక్యం దేవుడైను. ఆ బైబిలు దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే చెప్తుంది నాగమణి పరిశుద్ధురాలని. ఈరోజు మీకోసం కూడా దేవుడు చెప్తున్నారు, మీరు పరిశుద్ధులు అనేసి. నిజంగా నా పాపం ఎలా పోయిందంటే, నేనేదో నా యొక్క పనుల ద్వారా మాత్రమే అయితే కాదు, యేసుక్రీస్తు చిందించిన రక్తం ద్వారా మాత్రమే నేను నీతిమంతురాలిని, నేను పరిశుద్ధురాలిని. పాపము నా దగ్గర అయితే ఒక్క పాపం కూడా లేదండి. 100కు 100% కూడా నా పాపము యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డది. నేను నీతిమంతురాలిని, నేను పరిశుద్ధురాలిని. నిజంగా దేవుడు తీర్పు చేసిన తర్వాత నన్ను ఇంకా తీర్పు చేయడానికి ఎవ్వరికి కూడా హక్కు లేదండి. నిజంగా నా దేవుడు నా పాపములన్నీ సదాకాలం వరకు కడగవేయబడ్డాయి. నా పాపములు తెల్లగా హిమమ కంటే తెల్లగా కడగబడ్డావండి. నిజంగా ఈ సత్యమైన సువార్త ఇది. ఈ యొక్క సత్యమైన సువార్త మీరు కూడా ప్రకటించాలని, ఈ యొక్క సత్యమైన సువార్త మేము ప్రకటిస్తున్నామండి. నిజంగా మీరు కూడా వినండి. ఈ సత్యమైన సువార్త ఈ యొక్క గొప్ప రక్షణ నాకు ఇచ్చారు. చనిపోవలసిన వ్యక్తిని నేను, నిజంగా చీకట్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు నాకు వెలుగులో రప్పించాడు. మరణాఛాయలో ఉన్నటువంటి నన్ను జీవంలోనికి రప్పించారు. పాపమని ఊబిలో నేను పడిపోయాను, కానీ మళ్ళీ దేవుడు నన్ను రక్షించాడు. అటు రీతిగా పరలోకపు తాళపు చెవులు కూడా పేతురికి ఎలా ఇచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు, ఎలా తలుపు తీసుకొని వెళ్ళాలనేది. నిజంగా దేవుడు నాకు గొప్ప రక్షణ నాకు ఇచ్చాడండి. దేవుడికి ఎంతో వందనాలు. నేను 2021లో రక్షణ పొందుకున్నానండి. 1982లో మా తల్లిదండ్రుల ద్వారా నేను పుట్టాను. 2021లో నేను తిరిగి జన్మించినాను.